మన రమాల కలెక్షన్స్ ఆషాఢం సేల్ అప్ టు 60% ఆఫర్. 2 లక్షల విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ కొనుగోలుపై 50,000 విలువ చేసే సిల్వర్ జ్యువెలరీ ఫ్రీ. హలో, నేను మీ డాక్టర్ స్నేహ. సో మనం సూర్య నమస్కారాలు అనేది రోజు మనం యోగాలో చేస్తూ ఉంటామండి. బట్ సూర్య నమస్కారాలు మనకి ఎప్పటి నుంచో మన ఏన్షియంట్ ట్రెడిషన్, మన యోగులు అందరూ కూడా ఎంతోమంది ఈ సూర్య నమస్కారాలు చేస్తూ సంధ్యావందనం అంటే సూర్యుడికి సంధ్యావందనం చేస్తూ ఈ సూర్య నమస్కారాలు చేస్తూ ఉండేవాళ్ళు. అండ్ దానివల్ల ఏంటంటే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్స్ చాలా వచ్చేవి. అందుకనే అక్కడ నుంచి మనము ఈ సూర్య నమస్కారాలు చేస్తూ వచ్చాము. సో ఈ సూర్య నమస్కారాలు చేసేటప్పుడు చాలా వరకు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. సో ఆ మిస్టేక్స్ అనేవి నేను చెప్తాను. అంటే సూర్య నమస్కారాలు ఎలా చేస్తే మీరు కరెక్ట్గా వెయిట్ తగ్గుతారో, ఎట్లా మీకు హెల్త్ బెనిఫిట్ అవుతుందో నేను చెప్తాను. సో చిన్న చిన్న కరెక్షన్స్ అండి. ఇవి చేస్తూ మీరు సూర్య నమస్కారాలు చేస్తే, మీరు ఒక 12 సెట్స్ ఆఫ్ సూర్య నమస్కారాలు చేస్తే కూడా 400 క్యాలరీస్ వరకు బర్న్ చేయగలుగుతారు, తెలుసా? సో అంత పవర్ఫుల్, అంత ఎఫెక్టివ్ సూర్య నమస్కారాలు. ఎందుకంటే ప్రతి ఒక్క స్ట్రెచ్, సూర్య నమస్కారాల్లో ఉండే ప్రతి స్ట్రెచ్ కూడా మనకి మన బాడీని కరెక్ట్ షేప్లో తీసుకొస్తుంది, కరెక్ట్ క్యాలరీ బర్న్ చేస్తుంది. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద సూపర్ ఎక్సర్సైజ్. అంటే మీరు సూర్య నమస్కారాలు ఒక్కటి చేసినా కూడా మార్నింగ్ సంధ్యావందనం చేసేటప్పుడు సూర్యుడికి ఫేస్ చేస్తూ మీరు సూర్య నమస్కారాలు చేస్తే మీకు ఆ సూర్యుడు వల్ల విటమిన్ డి వస్తుంది. అండ్ ఈ సంధ్యావందనం ఆర్ సూర్య నమస్కారాలు చేయడం వల్ల మీ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. అండ్ మీకు ఎక్కడైతే అన్నెసరీ ఫ్యాట్ ఉందో, ఎక్కడైతే మీకు ఏమంటారు క్యాలరీస్ బర్న్ అవ్వాలో అక్కడ బర్న్ అయ్యి ఎప్పుడు కూడా ఫిట్గా హెల్తీగా ఉంటారు. అందుకనే ఇంత ఇంపార్టెన్స్ ఇచ్చారు సూర్య నమస్కారాలకి. సో మనం స్టార్ట్ చేద్దాం. నేను మీకు చెప్తాను ఒక్కొక్క సూర్య నమస్కార ఒక్కొక్కటి ఎలా చేయాలి, ఎలా చేస్తే మీకు కరెక్ట్గా మీ హెల్త్ మంచిగా ఇంప్రూవ్ అవుతుంది నేను చెప్తాను. అలా ఫాలో అయ్యి చూడండి. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే సూర్య నమస్కారాలో ఇలా నమస్తే పొజిషన్ పెట్టినప్పుడు అందరూ ఇలా నమస్తే నుంచి స్టార్ట్ చేస్తారు. కానీ మీరు మార్నింగ్ చేసేటప్పుడు ఆర్ ఈవినింగ్ చేసేటప్పుడు సన్ సాల్యుటేషన్ కంపల్సరీ ఇది అనాలి. ఒక 3 టైమ్స్ అన్న అనాలి. ఏంటంటే ఓం సూర్యాయ నమః. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది కంపల్సరీ అనండి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః. ఇలా నమస్తే పొజిషన్ పెట్టి ఓం సూర్యాయ నమః అనడం చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఒకవేళ మీరు గాయత్రి మంత్రం చేస్తూ ఇది చేస్తే ఇంకా చాలా ఎఫెక్టివ్. కానీ ఒకవేళ మీరు గాయత్రి మంత్రం చేయలేకపోతున్నారంటే జస్ట్ మీరు ఓం సూర్యాయ నమఃతో స్టార్ట్ చేయండి. సో ఈ నమస్తేలో ఇలా చేసి తర్వాత ఫస్ట్ చెప్తాను, ఇది ఫస్ట్ కరెక్షన్. సెకండ్ కరెక్షన్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇన్హేల్ చేస్తూ హస్త ఉతానాసన చేస్తారు కదా. చాలామంది ఏంటంటే హస్త ఉతానాసన ఇక్కడి వరకే చేస్తారు, 2 హ్యాండ్స్ ఇక్కడి వరకే రైజ్ చేస్తారు. కానీ యాక్చువల్గా మీరు చేయాల్సింది ఇక్కడి వరకు బెండ్ చేయాలి, వెనకాల ఇంతవరకు బెండ్ చేయాలి. ఇన్హేల్ హస్త ఉతానాసన ఇంతవరకు బెండ్ చేయాలి. జస్ట్ ఇక్కడి వరకు చేస్తే ఏం లాభం ఉండదు. మీరు బెండ్ చేయాల్సింది ఇంతవరకు బెండ్ చేయాలి. ఫస్ట్ ఇన్హేల్ హస్త ఉతానాసన, ఓకే, ఇంత బెండ్ చేయాలి. ఓకే, ఎగ్జేల్ చేస్తూ స్లోగా కిందికి తీసుకురావాలి. అండ్ ఫస్ట్ రౌండ్ ఎప్పుడు స్లోగా చేయాలి. కిందికి తీసుకొచ్చి ట్రై టు టచ్ ద ఫ్లోర్, ఓకేనా? ట్రై టు టచ్ ద ఫ్లోర్, 2 హ్యాండ్స్ని ఫ్లోర్కి టచ్ చేయండి. అండ్ మీరు కంప్లీట్గా మీ హెడ్ డౌన్ చేయాలి. చూడండి నా హెడ్ డౌన్ ఉంది. చాలామంది ఇలా పెట్టేస్తారు ఫేస్, ఓకేనా? ఎగ్జేల్ చేస్తూ ఇలా పెట్టేస్తారు. ఇలా పెట్టకూడదు. ఇలా 2 హ్యాండ్స్ కిందికి టచ్ చేసినప్పుడు కంపల్సరీ మీ ఫోర్ హెడ్ మీ నీస్కి టచ్ చేయాలి ఇట్లా. అండ్ 2 హ్యాండ్స్ గ్రౌండ్కి టచ్ అవ్వాలి. అండ్ మీ హెడ్ ఫోర్ హెడ్ నీస్కి టచ్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అశ్వసంచాలన. అశ్వసంచాలన అంటే రైట్ ఫుట్ బ్యాక్ పెట్టడం.
సో ఈ రైట్ ఫుట్ బ్యాక్ పెట్టినప్పుడు ఏం చేస్తారు అంటే ఇలా హెడ్ ఇలా పెట్టేస్తారు. ఇలా కాదు పెట్టాల్సింది, ఇలా స్ట్రైట్ పెట్టాలి. హెడ్ స్ట్రైట్ పెట్టాలి. ఇన్హేల్ చేస్తూ ఇలా కింద నుంచి ఇలా ఇన్హేల్ చేస్తూ హెడ్ స్ట్రైట్ పెట్టాలి. అండ్ ఇది రైట్ లెగ్ ఇట్లా రెస్ట్ చేయొచ్చు ఫ్లోర్ పైన. చాలామంది ఏమనుకుంటారు ఇలానే చేయాలేమో అని అనుకుంటారు, ఇబ్బంది పడతారు. ఒకవేళ మీరు ఇలా ఇబ్బంది పడితే ఇలా రెస్ట్ కూడా చేయొచ్చు మీ లెగ్ని ఫ్లోర్ పైన, లేకపోతే ఇలా చేసినా పర్వాలేదు, ఇలా లెగ్ని రెస్ట్ చేసినా పర్వాలేదు. కానీ హెడ్ మాత్రం స్ట్రైట్ చూడాలి అండ్ ఇన్హేల్ చేయాలి. ఓకేనా? ఇది అశ్వసంచాలన కరెక్ట్గా చేసే విధానం. ఇలా అయినా కంప్లీట్ స్ట్రెచ్ చేయాలి అండ్ హెడ్ స్ట్రైట్ చూడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి అధోముఖ శ్వానాసన. అధోముఖ శ్వానాసన అంటే ఇలా చేయాలి, ఎగ్జేల్ చేస్తూ ఇలా చేయాలి. చాలామంది ఓన్లీ ఇక్కడి వరకే చేస్తారు. దీనివల్ల ఏమీ లాభం లేదు. ఎందుకంటే ఇక్కడ ఇలా చేస్తే మీ బ్యాక్ అనేది స్ట్రెచ్ అవ్వదు. అధోముఖ శ్వానాసనంలో మెయిన్గా మీరు ఎగ్జేల్ చేస్తూ మీ బ్యాక్ని స్ట్రెచ్ చేయాలి. చూడండి, నా లోవర్ బ్యాక్ని నేను ఎలా స్ట్రెచ్ చేస్తున్నాను, నా లెగ్స్ని చూడండి నేను ఎట్లా పైకి లిఫ్ట్ చేశాను కింద లెగ్స్ని, అండ్ నా లోవర్ బ్యాక్ని ఎంత బాగా స్ట్రెచ్ చేస్తున్నాను చూడండి. ఇంత స్ట్రెచ్ చేయాలి అండ్ హెడ్ లోపలికి చూడాలి. ఇలా కిందికి పెట్టి లోపలికి చూడాలి అండ్ బ్యాక్ మంచి స్ట్రెచ్ చేయాలి. ఇంత స్ట్రెచ్ ఉంటే కానీ దీంట్లో లాభం లేదు. ఓకే, దాని తర్వాత పలకాసన. పలకాసన అంటే టేబుల్ పోజ్, అంటే ఇట్లా చూడండి ప్లాంక్ పోజ్. పలకాసన ప్లాంక్ పోజ్. ప్లాంక్ పోజ్ చేసినప్పుడు స్ట్రైట్ చూడాలి. చూడండి నేను ఎలా స్ట్రైట్ చూస్తున్నా, నా లెగ్స్ ఎట్లు ఉన్నాయి, ప్లాంక్లో ఉండాలి కరెక్ట్గా. కొంతమంది ఇట్లా చేసేస్తారు, ఇట్లా కిందికి వెళ్ళిపోతారు. ఇది రాంగ్. దీనివల్ల మీ బ్యాక్ పైన ఎఫెక్ట్ పడుతుంది. చూడండి నా బ్యాక్ ఎలా అయిపోయిందో, ఇలా అయితే మీ బ్యాక్ పైన ఎఫెక్ట్ పడుతుంది. సో ఇలా చేయాలి. ఆర్ ఇలా చేస్తారు, ఇలా కూడా చేయకూడదు, ఇలా పెట్టాలి. ఓకేనా? అండ్ స్ట్రైట్ చూడాలి. ఓకే, మరి కిందికి కాదు మరి మీదికి కాదు, ఇట్లా స్ట్రైట్ పెట్టాలి. ప్లాంక్ పోజ్ హోల్డ్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి అష్టాంగాసన. ఇలా పడుకోవాలి కంప్లీట్గా, రెస్ట్. ఇట్లా 2 హ్యాండ్స్ 2 లెగ్స్ ఇలా పెట్టి ఫేస్ కిందికి పెట్టాలి. ఎగ్జేల్ చేస్తూ కిందికి వచ్చి ఇలా పెట్టాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి భుజంగాసన ఆర్ కోబ్రా పోజ్. దీని ఏమంటారు? కోబ్రా పోజ్. సో చాలామంది ఇగో ఇలానే ఇలా లిఫ్ట్ చేస్తారు అంతే, ఆర్ ఇక్కడ వరకు లిఫ్ట్ చేస్తారు. దీనివల్ల ఏమి లాభం లేదు. దీనివల్ల మీకు కంప్లీట్ స్ట్రెచ్ అవ్వదు. కంప్లీట్ స్ట్రెచ్ అవ్వాలంటే ఇంతవరకు స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇన్హేల్ చూడండి, భుజంగాసన చేసేటప్పుడు ఇన్హేల్ చేస్తూ స్లోగా ఇలా స్ట్రెచ్ చేయాలి. పైన మీరు మీ రూఫ్ని చూడాలి, అంత స్ట్రెచ్చింగ్ చేయాలి. ఇలా చేస్తేనే మీకు దీనివల్ల స్ట్రెచ్ ఉంటుంది. దిస్ ఈజ్ భుజంగాసన. ఇలా చేసి మళ్ళీ అధోముఖ శ్వానాసనకు వచ్చి కంప్లీట్ చూడండి. మళ్ళీ నా బ్యాక్ని నేను ఎంత బాగా బెండ్ చేస్తున్నానో, ఇలా బెండ్ చేస్తే కానీ మీకు స్ట్రెచ్ ఉండదు. నెక్స్ట్ వచ్చేసి అశ్వసంచాలన ఆర్ ఇలా చేయాలి. ఇలా చేస్తే మీకేంటంటే మీ పాదాలు అండ్ మీ హ్యాండ్ సేమ్ పొజిషన్లో ఉండాలి. చూసుకోండి, మీ పాదాలు మీ హ్యాండ్స్ 2 హ్యాండ్స్ సేమ్ పొజిషన్లో ఉండాలి. లెగ్ ఇలా మీరు రెస్ట్ చేయొచ్చు. చూడండి, ఇలా రెస్ట్ చేయొచ్చు ఆర్ ఇలా పెట్టొచ్చు. అండ్ హెడ్ మాత్రం స్ట్రైట్ చూడాలి. ఓకేనా? ఇలా చేస్తేనే కరెక్ట్గా సూర్య నమస్కార చేసినట్టు. నెక్స్ట్ వచ్చేసి సేమ్ మళ్ళీ పాదహస్తాసన. 2 హ్యాండ్స్ ఆన్ ద ఫ్లోర్, లెగ్స్ టచింగ్ ద నీ. పాదహస్తాసన. నెక్స్ట్ హస్త ఉత్తానాసన.
అండ్ సమస్థితి. ఓకే, ఇట్లా. సో నేను మీకు గాయత్రి మంత్రంతో చేసి చూపిస్తాను, ఇలా ట్రై చేయండి, చాలా మంచిది. సో ఫస్ట్ ఇది ఒక రౌండ్ చేసి చూపిస్తాను చూడండి. ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం భువస్వః తత్సవితుల్యరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఇలా 12 టైమ్స్ సూర్యుడికి నమస్కారం చేస్తూ ఓం సూర్యాయ నమః అనుకుంటూ గాయత్రి మంత్రంతో 12 టైమ్స్ చేయండి రోజు మార్నింగ్. మీ లైఫ్ చేంజ్ కాకపోతే నన్ను అడగండి, మీ లైఫ్ చేంజ్ అవుతుంది, మీ హెల్త్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే సూర్యుడు హెల్త్ చాలా ఇంప్రూవ్ చేస్తాడు. సో అందుకనే కంపల్సరీ సూర్య నమస్కారాలు చేయండి, సంధ్యావందనం చేస్తూ సూర్య నమస్కారాలు చేయండి, మీ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.